అమెరికాలో అక్రమ వలసలను అరికట్టడానికి ట్రంప్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వీసాలు, ఇమ్మిగ్రెంట్ రూల్స్ లాంటి వాటిని మార్చింది. అమెరికన్ కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వలేని విధంగా H-1B ఫీజును పెంచేసింది. దాంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి స్ట్రిక్ట్ రూల్స్ను కూడా అప్లై చేస్తోంది. దీంతో ఇప్పటికే అమెరికా వచ్చే భారతీయుల సంఖ్య బాగా తగ్గింది. దానికి తోడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా గడ్డుకాలం నడుస్తోందా? విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియన్స్ బాయ్కాట్ ఉద్యమం కూడా నడుస్తోంది. అలాగే వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీలైన ఫెడెక్స్, వాల్మార్ట్, వెజోన్ లాంటివి ప్రస్తుతం ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. దానికి కారణం ఆ కంపెనీలు అమెరికన్స్ను తొలగించి వారి స్థానంలో ఇండియన్స్కు జాబ్స్ ఇవ్వడమేనట. ముఖ్యంగా ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆ కంపెనీపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగాయి. రాజ్ సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగానే అమెరికన్స్ను జాబ్ నుంచి తొలగిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కంపెనీ దానిని ఖండించింది. అయినా కూడా ఆన్లైన్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. స్టాప్ AAPI హేట్ మోన్హాట్ సంస్థల డేటా ప్రకారం గత ఏడాది నవంబర్లో దక్షిణాసియా వాసులపై హింసాత్మక బెదిరింపులు 12% పెరిగాయి. అదే టైంలో సోషల్ మీడియాలో వారిపై జాత్యహంకార దూషణలు ఏకంగా 69% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని మొత్తం H-1B వీసాదారుల్లో దాదాపు 71% మంది భారతీయులే ఉన్నారు. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడానికే వీసా రూల్స్ మార్చామని, మిగతా రూల్స్ కూడా అందుకే అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. కానీ అవన్నీ భారతీయులనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణం వల్లే అమెరికాలో మోడల్ మైనారిటీగా గుర్తింపు పొందిన భారతీయులు ప్రస్తుతం రాజకీయ, సాంస్కృతిక దాడులకు గురవుతున్నారు. కంపెనీలు కూడా ప్రస్తుతం ఏమీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అయితే వివేక్ రామస్వామి వంటి కొందరు నేతలు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు.